మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా రాయికల్ మండలం అల్లీపూరు శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో రథోత్సవం కార్యక్రమంలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రథోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించి స్వాగతించిన ఆలయ చైర్మన్ గారికి, సభ్యులకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వార్డు సభ్యులకు, వివిధ ప్రోత్సాహకాల నాయకులకు, ముఖ్యంగా భగవత్ బంధువులందరికీ, హిందూ బంధువులకు, మా మహిళా అక్క చెల్లెళ్లకు, యువతకు, అదేవిధంగా నా వినాయకుల మిగతా నాయకులు, మాజీ గారికి, మిగతా వృత్తులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తుంది. అదేవిధంగా కలిసి పనిచేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందు నడుస్తాయని చెప్పి రాయికల్ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికై వచ్చిన చైర్మన్ కట్కర్ రవి గారికి, వైస్ చైర్మన్ సుజనా శ్రీధర్ గారికి, కౌన్సిలర్స్ కు, మండల నాయకులు, కోరం శ్రీనివాస్ గారు, మిగతా అందరు కూడా శేఖర గంగారెడ్డికి, చాలా మంది మా మాజీ ఎంపీటీసీ గారు, అదేవిధంగా స్పందన గారు, పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా. ఈరోజు ఆ పరమేశ్వరుడు శివుని ఆలయంలో అందరు కూడా దర్శన భాగ్యం కల్పించిన పూజారులకు అందరూ కూడా మరొకసారి చేతులకి నమస్కరిస్తూ ఆ శివుడి కృప ఆ ధర్మంలో ఏదైతే చెప్తారో లోక సమస్త సుఖినో భవతు అంటారు. అంటే అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం అనేది హిందూ ధర్మం. దాంట్లో భాగంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొక ఎమ్మెల్యేగా కొందరు గెలిపించిన వాళ్ళు ఉంటారు, కొందరు అపోజిషన్ ఉంటారు. కానీ ఏదైనా శాసనసభ్యులుగా నేను అందరికీ ఎమ్మెల్యేనే కాబట్టి మరి తప్పకుండా అభివృద్ధిలో ఆ శివుని ఆశీస్సులతో నిరంతరం సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ముందు కూడా అప్పుడు చైర్మన్ భూమయ్య గారు మిగతా సభ్యులు పోయినప్పుడు కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ప్రభుత్వ పక్షాన మళ్ళీ కాపాడు లేదు, రోడ్డు మీద ఉన్నట్టున్నది, 5 లక్షల రూపాయలు మంజూరు ఏమన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి నాకు 5 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిండ్రు. దాని నుంచి 5 లక్షల రూపాయలు శివాలయానికి మంజూరు చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా చేస్తున్నా. అంతకుముందు కూడా వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా నిధులు ఇచ్చినాం. ప్రభుత్వం మారింది, సాగర్ రావు పనిచేసాడు. మొన్న ఈ ప్రభుత్వంతో బిల్లు ఇప్పించినట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజాసేవనే తర్వాత పనిచేస్తాం. దాంట్లో ఆ శివుడి ఆశిస్తూ అందరి ప్రజల సహకారం ఉండాలని కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటూ ఓం నమః శివాయ.